సైతాన్, మర్యాదగా లొంగిపో. విజయ్, ఎందుకిలా మాలాంటి వాళ్ళని వేటాడు పట్టుకుంటావు? మీలాంటి హంతకుల బారి నుండి అమాయక ప్రజల ప్రాణాలు కాపాడడానికి. రేయ్, నా పేరే సైతాన్. అంటే ఆ జీసస్ నే ఒక ఆట ఆడించిన వాణ్ణిరా. నువ్వొక లెక్క. నేను జీసస్ ని కాదు గాని పద పోలీస్ స్టేషన్ కి. నేను పోలీస్ స్టేషన్ కి రావడం కాదు, నిన్ను శ్మశానానికి పంపుతాను. మొత్తానికి సైతాన్ గాని వేటాడి పట్టుకొచ్చావు అనమాట. పట్టుకోవడం కాదు సార్, పేద ప్రజల్ని కాపాడాలంటే ఇలాంటి హంతకుల్ని నామరూపాలు లేకుండా చేయాలి. మిస్టర్ విజయ్, ఈ సైతాన్ గాడి శవానికి ప్రభుత్వం ప్రకటించిన బహుమతి ఎంతో తెలుసా? 10,000 వరహాలు. కంగ్రాచులేషన్స్. బై ది వే మిస్టర్ విజయ్, నీకు మరో 2 హంతకుల ఫోటోలు ఇస్తున్నాను. వాడి పేరు తుఫాన్. ఇప్పటికి 6 బ్యాంకులు దోపిడీ చేయడమే కాకుండా 6గురిని హత్య చేసి తప్పించు తిరుగుతున్నాడు. వాడి దుర్గుణాలు ఏమిటో తెలుసా? 10,000 వరహాల కోసం కన్నం వేయగలడు, 10 వరహాల కోసం పక్కవాడి ప్రాణం తీయగలడు. వాడిని శవంగా గాని సజీవంగా గాని పట్టుకొచ్చిన వారికి 10,000 వరహాల బహుమతి ప్రకటించింది ప్రభుత్వం. ఇక రెండో వాడి పేరు భైరవుడు. ఎక్కడో కొండల్లో ఉంటాడు. మెరుపులా ఏ పల్లి మీదో దాడి చేసి అందరినీ శవాల గుట్టగా మార్చిపోతాడు. డబ్బు కోసం పచ్చి నెత్తురు తాగే కిరాతకుడు వాడు. వాడిని సజీవంగా గాని చంపి గాని పట్టుకొచ్చిన వారికి 20,000 వరహాల బహుమతి. ఏంటి, ఈ భైరవుణ్ణి పట్టుకున్న వాడికి 20,000 వరహాలు బహుమత? అవుందోరా, మీ బొమ్మ ఓళ్ళలో గోడల మీద అంటించారు. భయంకరమైన ఈ భైరవుణ్ణి పట్టుకోవడానికి ఆ భగవంతుడు ఇంకా ఎవరిని పుట్టించలేదురా. దొరా, ఈ రోజు రామాపురంలో సంత. ఓడి సంతను కొడితే ఏమొస్తుందిరా? ఎంత లేదన్నా ఒక 10,000 వరహాలు రాలొచ్చు. 10,000 అయితే మనం అందుకే చాలదు కదరా. వెళ్దాం దొరా. సరే, మన చేతులు దురదైనా వదిలినట్టుంటుంది. పదండి. ఆగండి బాబు, ఆగండి. ఏ, గుర్రం కింద పడి కైలాసం పోవాలనుందా? నాకు కైలాసం పోవాలని లేదు బాబు, కానీ నిజంగా నా పేరు కైలాసమే. నన్ను కుంటి కైలాసం అంటారు బాబు. 3 రోజులుగా తిండి లేక నడుస్తూ కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇవ్వండి. గొంతు ఎండిపోతుంది బాబు. గొంతులు కొయ్యడమే గాని గొంతులు తడపడం అలవాట్లేదురా. అడ్డమైన గాడిదల గొంతు తడపడానికి మేమన్నా చెరువు మోసుకొస్తాం అనుకున్నావా? ఉంటాగా బాబు, నీళ్ళు ఇవ్వకపోతే పోయారు. నన్ను కాస్త చింతలపూడి వరకు తీసుకెళ్ళండి. చింతలపూడా? అక్కడికెందుకురా? నా దగ్గర బొమ్మ ఉంది బాబు, దాన్ని అమ్ముకుందామని. బొమ్మ? రంభదా దాని అమ్మదా? ఇద్దరిది కాదు బాబు, అది ఒక నిధి తాలూకు పటం. నిధి? రే నిధి? నిధిరా, నిధి. అయితే ముసలుడికి కావాల్సిన మంచినీళ్ళు పోద్దాం.
పోయండి బాబు. పట్టు. దాహం వేస్తుంది, పోయండి బాబు. ఏదా పటం? ఓఫ్ 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 ఓఫ్. ముందు నన్ను కాసిన మంచినీళ్ళు తాగనివ్వండి బాబు. పటం ఇయ్యి, తర్వాత తాగుదు కానీ. ఆ? ఆ? శిఖరాలు, సూర్యోదయం, నీడలు. ఆ? అసలు నీకు ఈ పటం ఎలా దొరికింది? ముందు నన్ను నీళ్లు తాగనివ్వండి బాబు. చెప్పిన తర్వాత నీకు నీళ్లు. ఆ, చెప్పు. బాబు, మేము 6 స్నేహితులు. మేమంతా కలిసి ఓ గనిని తవ్వుతుండగా మాకు ఓ నిధికి సంబంధించిన తోలు సంచి దొరికింది. అందులో 5 తాళపు చెవులు, ఓ పటం ఉంది. నిధిని సంపాదించడానికి ఉత్తరాదిలో ఉన్న మృత్యువులోకి వెళ్ళేసరికి మధ్యలోనే కొండవాళ్లు మమ్మల్ని వెంబడించి మా ప్రాణాలు తీయబోయారు. ఎలాగో తప్పించుకొని బయటపడ్డాం బాబు. ఆ, మర్చిపోయాను, మంచినీళ్ళు అడిగావు కదా, ఇవరా. ఆగాగాగాగాగా. తాగితే వాగలేవు గాని ఇంతకీ ఆ నిధికి చేరే దారేటు? బాబు, ఆ నిధి చేరటం చాలా కష్టం బాబు. ముందు మృత్యులో చేరాలి. అది భయంకరంగా ఉంటుంది. అక్కడ మనుషుల్ని సైతం ఎగిరేసి పెనుగాలులు వీస్తుంటాయి బాబు. మీరు చేరలేరు బాబు. బాబు, మంచినీళ్ళు ఇస్తారా? మంచినీళ్ళేనా? రొట్టె కూడా తింటావా? ఓఫ్ 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 ఓఫ్. రొట్టె కూడా ఇస్తారా బాబు? తప్పకుండా. రై, పెద్ద ఆయన నిలబడి రాడరా, తీసుకెళ్లి కూర్చోబెడదాం. పెద్ద ఆయన, నీ ఉండగా ఈ కర్రలు ఎందుకు? తీసేద్దాం. తీసేయ్. బాబు, నిజంగా మీరు పుణ్యాత్ములు, ధర్మాత్ములు. రొట్టె ఇవ్వండి బాబు. రొట్టె ఇవ్వండి బాబు. రై కుంటి కైలాసం, మీరు నిధి వరకు వెళ్లకుండానే మధ్యదారిలో కొండ జాతి వాళ్ళతో తన్నించుకొచ్చారు కదా, మరి ఈ వివరాలన్నీ ఎలా తెలిసినాయి? ఓఫ్ 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 ఓఫ్. పటం వెనుక వివరంగా రాసింది బాబు. ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చుగా. నువ్వు పారిపోయి వెనక్కొచ్చావు, ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమవుద్ది బాబు? మేమందరం కలిసి గని దగ్గరికి వెళ్ళేటప్పటికి భూకంపం వచ్చి గని కూలిపోయింది. మేమందరం తలా ఓ వైపు పొట్ట చేత పట్టుకొని చెదిరిపోయాం. వెళ్ళేటప్పుడు తలా ఒక తాళం చేయి పంచుకోగా నా వాటాకు ఆ పటం మిగిలింది. దాన్ని తీసుకెళ్లి చింతలపూడి చింతయ్యకిచ్చి కొంత పైకం తీసుకొని పొట్ట పోసుకుందామని బయలుదేరాను బాబు. పాపం, బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావు. ఇదిగో రొట్టె. ధర్మాత్మ. తిందు గాని ఇంతకీ ఆ చింతయ్య ఎవరు? చింతయ్య లేడు, గంతయ్య లేడు. నా దాన్ని నేను పోనివ్వండి. నన్ను ఆగు వదిలేయండి. పెద్దాయనా, ఆగు పెద్దాయనా. తిను. ఇంతకీ ఆ చింతయ్య ఎవరు? ఆ నిధి తాలూకు 3వ తాళం చేయి వాడి దగ్గర ఉంది. ఈ పటం లేకుండా వాడు నిధి దగ్గర వెళ్ళలేడుగా. ఈ పటం వాడికి ఇస్తే ఆ నిధిని వాడు సంపాదించుకుంటాడు. చింతయ్య దగ్గర 3వ తలుపు తాళం చెవి ఉంది. మరి మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? మిగతా వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు గాని ముత్యాలపురంలో రోషాల మీసాల ఉన్నట్టు తెలుసు. వాడి దగ్గర ఓ తాళం చేయి ఉంది. అది ఎన్నో తలుపుది? మర్చిపోయాను బాబు. నిజంగా ఎవరి దగ్గర ఏ తలుపు తాళం చేయి ఉందో దేవుడికి మాత్రమే తెలుసు. నాకు తెలియదు బాబు. ఆ డేవిడ్ ఎవడు? ఆఫ్ ఆఫ్ కొట్టివు. వాడి దగ్గర ఓ తలుపు తాళం చేయి ఉంది. మిగతా తలుపుల తాళం చెవులు ఎవరెవరి దగ్గర ఉన్నావో వాడు వివరంగా రాసి పెట్టుకున్నాడు బాబు. పెద్దాయనా, ఇవాళ రేపు చచ్చేలా ఉన్నావు. మిగతా వాళ్ళు కూడా చస్తే మరి ఆ తాళం చెవి సంగతి ఎలా? అలా చనిపోతే ఆ తాళం చెవులు వాళ్ళ సంతానానికి ఇస్తారు. మరైతే ఎలాగే తెలుసుకోవడం? తాళం చెవులు ఉన్న 5గురు ఎప్పుడూ ఆ తాళం చెవులు వాళ్ళ మెడలో ఉండాలని మా నియమం. ఒకవేళ 5గురులో ఎవరైనా చనిపోతే వాళ్ళ కొడుకు గాని కూతురు మెడలో ఉండి తీరుతుంది. బాబు, ఆకలిగా ఉంది, ఇంకో రొట్టె ముక్క ఇవ్వండి. నీ ఆకలిగా ఉంటే మమ్మల్ని ఇచ్చేయమంటారా కుంటి వేతవ? నీకెప్పటికీ ఆకలి లేకుండా నేను చేస్తాగా. బాబు, నన్ను చంపొద్దు. నా పటము నా చేతి కర్రలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను బాబు. నన్ను చంపొద్దు. చింతయ్య గారు, చింతయ్య గారు, అయ్యా చింతయ్య గారు. ఎవరు? చింతయ్య గారు మీరే అనుకుంటాను. అవును నాయన, ఎవరు మీరు? మీ మెళ్ళో ఆ తాళం చెవి చూడగానే అనుకున్నానండి. నేను కుంటి కైలాసం కొడుకునండి. అలాగా, వాడిప్పుడు ఎలా ఉన్నాడు? చచ్చిపోయాడండి. పోతూ పోతూ మాకు పటం ఒకటిచ్చి మీ దగ్గరికి వెళ్ళి నిధి తాలూకు 3వ తలుపు తాళం చెవి తీసుకొని మిగతా తాళం చెవులు కూడా సంపాదించి ఆ నిధిని సాధించి మీ అందరికీ పంచి పెడితేనే గాని స్వర్గంలో ఉన్న ఆయన ఆత్మ శాంతించదన్నాడండి. వాడి కోరిక బాగానే ఉంది కానీ
అసలు ఆ మృత్యులోయలోకి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రాలేరని వాడికి తెలిసే. లేకపోతే తాళం చెవి నా కొడుక్కే ఇచ్చి పంపుండేవాణ్ణి. నీకు కొడుకున్నాడా? ఏడి? వాడేదో పని మీద వెళ్ళాడు నాయన. సాయంత్రానికల్లా రావచ్చు. అంటే ప్రస్తుతం ఇంట్లో నువ్వు అక్కడే ఉన్నావన్నమాట. అవును. సరే, నీ మెళ్ళ ఉన్న తాళం చెవివు, మేం పోతాం. నా కొడుక్కి చెప్పకుండా ఇవ్వను. వాడిని రానివ్వండి. అంటే ఆడొచ్చే వరకు మేము ఆగాల? తప్పదు. తప్పదంటే వాడి కోసం కాచు కూర్చోలేం. మర్యాదగా తాళం చెవిలా ఇచ్చాయి. ఇవ్వనంటే ఇవ్వకపోతే నీ ప్రాణాలైనా తీసి ఆ తాళం చెవిని తీసుకెళ్తాం. మీరు నా ప్రాణాలు తీయచ్చు, కానీ నా కొడుకు మాత్రం మిమ్మల్ని ప్రాణాలతో వదలడు. ఏ వాడంత మగాడా? ఒట్టి మగాడే కాదురా, మీలాంటి హంతకుల్ని కుక్కల్లా కాల్చి ప్రభుత్వానికి అప్పచెప్పే ఉద్యోగి కూడా వాడు. రే చింతయ్య, ఏదో పొట్టకోడి కోసం సరదాగా కూలీలు చేసి బ్రతుకుతున్నావు. మాలాంటి అమాయకుల్ని చంపి డబ్బు సంపాదించేంత నీచమైన పని ఇంకోట్లేదురా నీ కొడుక్కి. వాడు నీచుడు కాదురా, న్యాయానికి ప్రతినిధి. హ! న్యాయానికి ప్రతినిధి అయితే నేను ఎలా రక్షించుకుంటాడో, ఆ తాళం చెవి ఎలా దక్కించుకుంటాడో నేను చూస్తాను రా. నువ్వు కుంటి కైలాసం కొడుకువే కాదు. నానా, నానా, బాబు, నానా, 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 బాబు, ఇది మూడో తాళం చెవి. నాన్న, నీ చితి మంట ఆరిపోవచ్చు కానీ నా గుండెల్లో మంట మాత్రం ఆరదు. నిన్ను చంపిన వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడున్నా పట్టుకుని చంపి నా రుణం తీర్చుకుంటాను. ఈ ఊళ్ళో డేవిడ్ అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఈ ఊర్లో ఆ పేరు గలవారు ఎవరూ లేరు. ఈడెవర్రా? కుక్కలున్నాయని రాయడం చూశాం గాని తుపాకులున్నాయని రాశాడేంటి? అదే తెలియట్లా. అది మనిషా పిశాచా? పిశాచైతే పగలెందుకు తిరుగుద్ది? మనిషే. మర్యాదగా చేతులు పైకెత్తండి, లేకపోతే మీ కాళ్ళ కీళ్లు తీసేస్తాను. అనుమతి లేకుండా మీసాలయ్య గారి నేల మీద అడుగు పెట్టడానికి మీకెన్ని గుండెలరా? మర్యాదగా మీసాలయ్య గారి దగ్గర పదండి. మేము వచ్చింది కూడా ఆయన చూడడానికే. ఎరా అవుందోరా? పద. అమ్మా రజని, ఇంత సాయంకాలం వరకు ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? ఏమిటమ్మా, ఏమన్నా పొరపాటు మాట్లాడానా? నాన్న, రాను రాను నీకు మతి మరపు ఎక్కువైపోతుంది. ఇది సాయంత్రం కాదు, ఉదయం. నాకు మధ్య పరిపా అలాగేదానివే, పొరపాటును కూడా రాదు. అవును, ఇప్పుడు నేనేం ప్రశ్న అడిగాను? ఏమడిగావా? ఎక్కడికి వెళ్ళావని అడిగావు. దానికి నువ్వేం సమాధానం ఇచ్చావు? ఇంకా ఏం ఇవ్వలేదు. నువ్వు మరి అబ్బా, మన ద్రాక్ష తోటకు వెళ్ళాను నాన్న. తోటకు వెళ్ళావా? తోటకు వెళ్ళి గంటలో తిరిగి వచ్చావా? ఏ రాకూడదా? అదెలా సాధ్యం? అమ్మా రజని, నా మీసాలు పైకి తిరుగున్నాయా కింద కొంగున్నాయా? పైకే ఉన్నాయి గాని ఇంతకీ ఇప్పుడు నువ్వు ఎవరి మీద కోపగించుకోవాలి? నీ మీదే. గుర్రపు స్వార్లో ఎంతో అనుభవం నాకే. తోటకు వెళ్ళి తిరిగి రావాలంటే 6 గంటలు పడుతుంది. అలాంటిది నువ్వు గంటలో తిరిగి వచ్చావు అంటే నువ్వు గుర్రాన్ని ఎంత స్పీడ్ గా తోలుతున్నావో నాకు అర్థమవుతోంది. నువ్వు నాకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చింది గాడిద కాదు నాన్న, అరబ్బీ జాతి గుర్రం. రజని, అది ఆడగుర్రం అనేది ఎంత నిజమో నువ్వు అరబ్బీ జాతి పిల్లవన్నది కూడా అంతే నిజం.
ఏమిటమ్మా మళ్ళీ తప్పన్నానా? బ్రహ్మాండంగా. అయితే ఈసారి జామీను. రజని, అది అరబ్బీ జాతి గురం అన్నది ఎంత నిజమో నువ్వు ఆడపిల్లవన్నది కూడా అంతే నిజం. కరెక్ట్ గా చెప్పానా? కరెక్ట్. మరి నువ్వు మగవాళ్ళని మించి సారీ చేస్తుంటే రేపు ఏదైనా ప్రమాదం జరిగితే? ప్రమాదాలు ఎదుర్కోవడం, సాహసాలు చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎందుకంటే నేను రోషాల మీసాలయ్య కూతుర్ని కనుక. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను మీసాలేను కదా. మరి మా నాన్న ఎప్పుడు నా మీద కోపగించుకోకూడదు. ఓహో, నువ్వు అలా వచ్చావా? కరెక్ట్ కరెక్ట్. మరి నువ్వు లోపలికి వెళ్ళి చూస్తాగమ్మా. ఓకే. వీళ్ళు ముగ్గురు అనుమతి లేకుండా మన నేల మీద అడుగు పెట్టారు. కాళ్ళ కీళ్లు తీసేయమంటారా? ఎవరు మీరు? అయ్యా, నేను కైలాసం కొడుకునండి. వీడు చింతయ్య కొడుకండి. నేను మా నాన్న కొడుకుని. అసలు మీ తండ్రులు ఎవరో నాకు తెలియదు. పోండి. మా నాన్న అసలు పేరు కుంటి కైలాసం అండి. వీళ్ళ నాన్న పేరు చింతలపూడి చింతయ్య అండి. ఒరే 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 ఒరే, వాళ్ళ ఎలా ఉన్నారు మీ నాన్నలు? పొట్ట గడవడం కూడా చాలా కష్టంగా ఉందండి. అందుకని ఎక్కడో నిధి ఉందని చెప్పి ఈ పటం, ఈ తాళం చెవి ఇచ్చి మిమ్మల్ని అడిగి మీ తాళం చెవి కూడా పట్టుకురమన్నాడండి. నాకింత పెద్ద మీసాలు బలగొండి కూడా ఆ నిధి కోసం ఎందుకు ప్రయత్నం చేయలేదో తెలుసా? అసలు ఆ మృత్యులోయలోకి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటపడరు. అందుకని ఆ నిధి సంగతి మర్చిపోయి బుద్ధిగా ఇళ్లకు వెళ్ళండి. మా నాన్నలు చాలా కష్టాల్లో ఉన్నారండి. దున్నపోతులాగా ఉండి మీరేం చేస్తున్నారు? ఏదో పని పాట చేసుకుని వాళ్ళని పోషించండి. వెళ్ళండి. పోనీ ఆ తాళం చెవి నాకు ఇవ్వు నాన్న. వీళ్ళతో నేను వెళ్ళి నిధి తీసుకొస్తాను. రజని రజని, ఆ నిధి కోసం వెళ్ళటం అంత తేలికైన పని కాదమ్మా. పైగా తరతరాలు తిన్న తరగనాస్తి మంది. ఇంకా నిధి ఎందుకమ్మా? రే అమ్మా, వాళ్ళని పంపే. ఈ భైరవుడి దెబ్బకి ఆ భగవంతుడే బెదురుతాడు. అట్లాంటిది ఆ మీసాల పోతుగాడు ఎంత? అర్ధరాత్రి అయిన తర్వాత వెళ్ళి వాణ్ణి చంపి తాళం చెవి తెద్దాం. అది నీ బాబు తరం కూడా కాదు. మా ఇంటి గేటు దాటిన మరుక్షణం కుక్క సాగు చేస్తారు. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నాకు సాహసాలు చేయాలంటే చాలా ఇష్టం. మీతో పాటు మృత్యులయ్యకి నేను వస్తాను. తాళం చెవి లేకుండా వచ్చి ఏం చేస్తాం? తాళం చెవి వచ్చే మార్గం నేను చెప్తాను. ఈ ఉత్తరం తీసుకెళ్లి మా నాన్నగారికి ఇస్తే తాళం చెవి ఇస్తారు. నాన్నగారికి రజనీ వ్రాయినది. మీ దగ్గరున్న తాళం చెవి ఇవ్వలేదన్న నెపం మీద వీడు నన్ను బంధించి హింసిస్తున్నారు. ఈ ఉత్తరం తెచ్చిన మనిషితో మీరు తాళం చెవి పంపకపోతే ఇక్కడ నా ప్రాణం తీస్తారు. అది వీళ్లకు చేరిన తక్షణం మీ దగ్గరికి చేరతాను. ముఖ్యంగా తాళం చెవి పంపిన వాడి వెంట మన వారిని ఎవరిని పంపినా నా శవాన్నే చూడగలరు. మీ రజని. ఎంత ధైర్యమే మీకు! తాళం చెవి గురించి నా కూతుర్ని బంధించడమే కాక నాకు బెదిరింపుతున్న రాస్తారా? ఇంకో అరగంటలో నేను ఇక్కడి నుంచి తాళం చెవితో వెళ్ళకపోతే అక్కడ మీ గారాల కూతురు అనవసరంగా చస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. కుక్కల్లారా, నా కూతుర్ని గురించి ఈ తాళం చెవి మీకు ఇస్తున్నాను. తాళం చెవి తెచ్చావా? తెచ్చాందరా. శభాష్! ఆడపిల్ల అబద్ధం ఆడితే అతికినట్టుంటుందన్న నిజం నాకు ఇప్పుడే తెలిసింది. ఏదా తాళం చెవి? ఇదిగో. జాగ్రత్త. ఇది మా నాన్నగారి తాళం చెవి కనుక నా దగ్గరుండాలి. భైరవ, ముగ్గురు మగవాళ్లతో ఒంటరిగా ఒక ఆడపిల్ల వస్తుందని మధ్యదారిలో ఏవైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే పుచ్చెలెగిరిపోతాయి. సరే, మూడో తాళం చెవి సంపాదించడం ఎలా? రంగాపూర్లో శివుడనే వాడి దగ్గర మరొక తాళం చెవి ఉన్నట్టు మా నాన్నగారు అంటుండేవారు. పదండెళదాం. ఎవరి కొత్త? లేవే. ఈ ఊర్లో నల్లత్రాజు పేరు చెప్తే పిల్లలు పాలు తాగరు, పిట్టలు నీళ్లు తాగవు.
సార్ 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 వాడిని చిత్త కొట్టి ఈ కుక్కరో కోడిని గల్లా పెట్టి కొల్లగొట్టకుండా కాపాడారు సార్. సార్ మీరు ఈ రాత్రికి ఇక్కడే రెస్ట్ తీసుకోవాలి సార్. గత్తాళం చెవి. యముడు, అరగంటలో పంపిస్తానన్న వాళ్ళు అర్ధరాత్రి అయిన అమ్మాయిని పంపలేదు. అందుకే ద్వారా నేను ఎప్పుడే చెప్పాను వాళ్ళని దొంగచాటుగా అనుసరిస్తానని. కొంపదీసి అమ్మాయిని కూడా మృత్యులోయలోకి తీసుకెళ్లలేదు కదా. అది మృత్యులో అయినా చావుల దిబ్బైనా నాకు భయం లేదు. అది ఏ దిక్కునుందో చెప్పను దొరా. వాళ్ళందరి కాళ్ళ కీళ్లు విరిచేసి అమ్మాయి గారిని తీసుకొస్తాను. అది ఉత్తర దిక్కుగా ఉన్న రాకాశ కొండకు అవతల ఉంది. అయితే ఇప్పుడే వెళ్తాను. యముడు, అమ్మాయి అంటే ప్రాణం అని నీకు తెలుసుగా, జాగ్రత్తగా తీసుకురావాలి. ఈ యముడి మీద నమ్మకం ఉంచండి దొరా. వస్తాను. బండాడాయ్ బండాడాయ్, ఎట్ట ఉంది మా గుంటదాని దెబ్బ? అసలు మా గుంటదాని దెబ్బ కలిగినోడు ఈ తూర్పులో లేడా? చూసావుబే ఈ నల్ల త్రాచుపగ ఎలాంటిదో. నువ్వు నన్ను కొట్టడం కాదు, ఈ రేఖను కొట్టు. రేఖ మరో దెబ్బై. ఏ అమ్మాయి, నీ పిస్తోల్కి ఇంతకన్నా దూరం కొట్టే శక్తి లేదు. అప్పుడే ఏమైంది? ఎలుబే, ఈ నల్ల త్రాచు పగబడితే
ఎప్పటికైనా కాటాయి కుదలడు. వాణ్ణి ఓడిస్తానని వరహాలు తీసుకొని ఓడించలేపారు. చిచి, ఓడించాలి అంతే కదా. ఇంకొక 50 వరాలు ఇక్కడ పెట్టు, 25 వరాలు ఆ గుంటడికి ఇచ్చి ఓడిపోమ్మని లంచం ఇస్తా. ఇంకో 50. ఒరే లింగం, ఇప్పటికే నా దగ్గర తీసుకున్న వరహాలు ఈ నల్లత్రాచు ఎలా వసూలు చేస్తాడో, వాణ్ణి ఎలా చంపుతాడో చూస్తూ ఉండు. ఫు! గుంటాయ్, ఆ బండోడు చంపుతాను ఓ గింజుకొంటున్నాడు. దెబ్బ మీద దెబ్బేసేస్తా పెట్టి. ఆ బండోడి దగ్గర కన్ను బలమే తప్ప గుండె బలం లేదు. మావయ్య అటు చూడు. గుంటాయ్, ఏంటా గుంటను అలా నిలబడి బొమ్మలా చూస్తున్నావు? కొంపదీసి నీ మనసు అడిగి ఒకేలేదు కదా. మావయ్య, ఇలాంటి వీరుణ్ణి నేనింతవరకు చూడలేదు. నాది కాదు, మా మామది. అంటే దీని అయ్యది. మా మామ చచ్చిపోతా ఇదొక నిత్తాలుకు తాళం చెవు నీ మెళ్ళో ఉంచుకో, ఎప్పటికైనా నీకు మేలు జరగచ్చు, ఇదే నేను నీకు ఇచ్చే ఆస్తి అని చెప్పి గుబుక్కు చచ్చిపోయాడు. గబుక్కున నాటి నుంచి నేను వెనకాల గుంట నక్కల ఎంటాడుతున్నాను. నీ పేరు? విజయ్. ఇది నిధి తాలూకు ఎన్నో తలుపు తాళం చెవి? తెలీదు. దీనితో పాటు మరో 4 తాళం చెవులు సంపాదిస్తే నిధిని సంపాదించొచ్చని మా నాన్నగారు చెప్తుండేవారు. మిగతా తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయని చెప్పేవారు? డేవిడ్ ని కలిస్తే వివరాలు తెలుస్తాయని మా నాన్న చెప్పారు. డేవిడా? అయితే అతని దగ్గరికి వెళ్ళి వివరాలు ఎందుకు తెలుసుకోలేదు? ఒంటరిదాన్ని కాబట్టి. అయితే నేను నీతో రావచ్చా? నీలాంటి వీరుడు వెంటుంటే సాధించలేనిదంటూ ఏముంటుంది? నిజంగా వస్తావా? తప్పకుండా. అయితే గుంట నన్ను ఒక్కేస్తావా? నేను నిన్ను వదిలినా నువ్వు నన్ను వదలవుగా. పద. వదలను, గుంట నక్కనే. ఈ కత్తుల రత్తయ్య గారి ప్రతాపం మీరందరూ చూశారు, ఆనందించారు. ఈ పరగణలో ఎవరైనా సరే ఈ కత్తుల పోటీలో నన్ను ఓడించే మొగోడెవడైనా ఉన్నాడంటే వాడితో 2 వరాలు పందెం కడతాను. ఎవరైనా ఉన్నారా అంట? ఉన్నాను. ఉన్నావా? ఎవరు? నువ్వా? అయ్య బాబాయ్, దెబ్బైపోయినాను. ఉన్నట్టు అనిపోయి ఉన్నాను అనేసాను. అయితే సరే, ఎవరాడు? ఇదిగా గుంటడు. ఈ గుంటడా? అయితే పందెం కాయి. మా దగ్గర పందెం కాయడానికి అన్ని వరహాలు లేవు. గుంటడాయ్, నువ్వేం కంగారు పడకు. ఏ బుడ్డోడా, ప్రజలారా, ఇంతవరకు రత్తయ్య కళ్ళు తెచ్చుకుని కత్తులు విసరడం చూశారు. కానీ నేనిప్పుడు కళ్ళకి గంతలు కట్టుకుని కత్తులు విసరడం చూస్తారు. రేఖ, కత్తి ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ శబ్దం చెయ్యి. ఇప్పుడు నానేటంటానంటే ఏటంటావా? ఈ మోటార్ నీకు ఇచ్చామంటావు అంతేనా?
వరహాలు అవి పేద ప్రజలకు పంచిపెట్టండి. మిస్టర్ విజయ్, మరి ఆ భైరవుడి విషయం? ఏదో ఒకనాడు వాడిని తప్పకుండా మీకు పట్టిస్తాను. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? ఏంటి కొంటనా? తాగడానికి నీళ్ళయ్యా. నీళ్ళ? నీ దగ్గర సారుండేవు, దాని బదులు నీకు నీళ్ళు ఇస్తాను. మావయ్య మంచినీళ్ళు ఇవ్వకు, ఇక్కడ చుట్టుపక్కల నీళ్లు దొరకవు. చస్తే ఇవ్వను. తాళం చెవులు ఉన్న 5గురు ఎప్పుడూ ఆ తాళం చెవులు వాళ్ళ మెడలో ఉండాలని మా నియమం. ఒకవేళ 5గురులో ఎవరైనా చనిపోతే వాళ్ళ కొడుకు గాని కూతురు మెడలో ఉండి తీరుతుంది. ఏమిటి మీ మెడలో తాళం చెవి ఉంది? ఏదైనా నిధిదా? ఇది నిధి తాళం చెవని మీకెలా తెలుసు? మా దగ్గర నిధి తాలూకు తాళం చెవులు 2 ఒక దారి చూపించే పట్టం ఉన్నాయి. మీరు కూడా కలిస్తే 3 అవుతాయి. మిగతా 2 తాళం చెవులు సంపాదిస్తే నిధిని సాధించొచ్చు. ఏమంటారు? భైరవ్, నా పేరు నీకెలా తెలుసు? ఆ తర్వాత చెప్తాను గాని మీ దగ్గర ఉన్న 2 తాళం చెవులు ఎలా వచ్చాయి? నాకు మా నాన్న ఇచ్చాడు. నాకు మా నాన్నగారు ఇచ్చారు. అది ఏనో తలుపు తాళం చెవి? నిధి దగ్గరకు వెళ్లకుండా ఎలా తెలుస్తుంది? సరే, మిగతా 2 తాళం చెవుల సంగతి ఏంటి? రంగాపురంలో శివుడనే వాడి దగ్గర ఇంకో తాళం చెవి ఉన్నట్టు మా నాన్నగారు చెప్తుండేవారు. అలాగా? మీకేం అభ్యంతరం లేకపోతే పక్కన్న అడుగులో ఈ రాత్రి బస్ చేసి రేపు ఉదయం బయలుదేరదాం. రజనీ కాటేసి వెళ్తుంది. ఈ నట్టడిలో మందు దొరకదు, మంత్రగాడు దొరకడు. ఇప్పుడు ఎలా? మంద నా దగ్గర ఉందిగా. ఛే, ఆ మందు కాదురా, పాము మందు. ఇంతకీ ఏం పోవాలి? త్రాచుపాము. నల్లగా ఉందా తెల్లగా ఉందా? తెల్లత్రోసే గాని నీకేమైనా మంత్రం వచ్చా? నాకు నల్లతాసు అయితే మంత్రం వచ్చు కానీ తెల్లతాసు అయితే మంత్రం రాదుగా. ఇప్పుడు ఎలా? నోటమ్మడి నురగలు కూడా వస్తున్నాయి. సమయానికి విజయ్ కూడా లేడు. వేటకని వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో ఏమో. తాచుపాము గరిస్తే బతకరు గనక దీని తాళం చెవి కూడా నాదే. ఏమైంది రజని? ఏం జరిగింది? రజనీని తాచుపాము కాటేసింది విజయ్.
విజయ్, విజయ్, రాత్రి నువ్వే గనక రక్షించకపోతే నా జీవితం ఈ అడవిలోనే ముగిసిపోయేది. నీ మేలన్నటికీ మరవలేను. అంత మాట అనకు రజని. మనమంతా నిధి కోసం బయలుదేరాం. మనం సాయం చేసుకోవాలి. గొంటడాయ్ అడవి పెరిగి దారి మర్చిపోయాను. శివుడు ఉండేది ఎక్కడ? శివుడా, ఆడు చచ్చి చాలా కాలమైంది. ఆడి కొడుకులు రుద్రుడు, బలి అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఈ గ్రామంలో ఉండరు. అదిగో ఆ నల్లగొండల మధ్య వాళ్ళ ముఠాతో ఉంటారు. వాళ్ళు కలవాలా? అవును. ఇంట్లో చెప్పే బయలుదేరారా? ఏమని? ఇక ఇంటికి తిరిగి రామని. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వేస్తాడా? బలి మహా చెడ్డాడు. వాడు సొంత మాట చలామణి కాకూడదని వాడు చిన్నప్పుడే వాడికి తెలియకుండానే వాడి నాలి కోయించేశాడు. డబ్బు గురించి ఎంత దుర్మార్గాలు చేయగలడు. పైగా బలి ఏం చేయమంటే రుద్రుడు అచ్చే తీరుతాడు. ఓ శోష్, తమ్ముడి మీద అంత ప్రేమన్నమాట. చూడండి, ఇక మీరు వెళ్ళండి. సరే, వస్తాను. విజయ్, బలికి డబ్బు మీద అంత ఆశ ఉందంటే ఖచ్చితంగా నిధి విషయంలో మనతో చేయి కలిపే తీరుతాడు. అతని దగ్గర తాళం చెవి ఉందో లేదో తెలుసుకుందాం. పదండి. భలే దేవరా భలే. అన్నతో పాటు బల్లెం విసిరేవాడు ఈ భూ ప్రపంచంలో ఉండడు, ఉండకూడదు. రుద్రన్న ఒక్కడే ఉండాలి. వీరు, ఈ బలివేటకి ఏదైనా పురుగు దొరికిందా? దేవరా, వీడు మన హద్దుల్లో అడవి పందిని వేటాడుతున్నాడు. ఏరా, అంత వేటగాడివా నువ్వు? వేటే నా జీవనాధారం దేవరా. అలాగా, నువ్వెంత గురి కలవాడివో నాకు చూపించి నన్ను ఓడించి బ్రతికి బయటపడరా. అన్నయ్య ఈ 2 పిస్టల్స్ ని మన ఇద్దరికి ఒకేసారి తోస్తాడు. ఎవరైతే ముందుగా పిస్టల్ ని పట్టుకుని అవతల వాళ్ళ చేతిలోని పిస్టల్ ని షూట్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. గ్రహచారం కొద్దీ నువ్వు నా చేతిలో ఓడిపోతే ఈ బలివేటకు బలి కాక తప్పదు. అన్నా, పొరపాటైంది దేవరా. మళ్ళీ మీ పొలి మేరలు అడుగు పెట్టండి దేవరా. దయించిన వదిలేండి దేవరా. బలి ఎప్పుడైనా దయ చూపుతాడు, కానీ ఈ పోటీలో మాత్రం రుద్రుడి క్యాంప్కి వచ్చేసాం. తాళించే విషయం అడుగు. గుంటాయ్, ఒక చిన్న దెబ్బేసి ఆ గుంటతో మాట్లాడతాను. ఎలా గిలగిలగిలగిల గించుకుంటాడు చూడు. ఏంటి కొట్టడా ఎట్ట చూస్తావు? నా కాళ్ళకి దండ పెట్టేసుకో. ఏంటి నలుగురు చూస్తారని సిగ్గుపడతారా? పోయి మామూలుగా దండ పెట్టేసుకో. ఆలస్యం చేసి నాకు ఆట కోపం తెప్పించేకు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వేసానుకో, అప్పుడు నువ్వు ఇక్కడ ఉండవు, అక్కడ ఉంటావు. ఒలమ్మో ఒలమ్మో, మాట పలుకు లేకుండా ఇంత దెబ్బ కొట్టేసినాడు రా గుంటడు. మా దేవరకి నోరు లేదు, అందుకే చేతలతో సమాధానం చెప్తా. అమ్మో, ఎవరు మీరు? ఎందుకు
ఎందుకు వచ్చారు? చిత్రాల శివుడి కొడుకులు రుద్రుడు బలి మీరేనా? అవును. ఏం కావాలి? మృత్యులోయలో ఉన్న నిధి తాలూకు ఒక తాళం చెవి మీ దగ్గర ఉందని తెలిసి వచ్చాం. మా దగ్గర 3 తాళం చెవులున్నాయి. మీరు మాతో వస్తే నిధి దగ్గరికి వెళ్ళొచ్చు. ఏమంటారు? మృత్యులోయలోకి వెళ్ళటం మామూలు విషయం కాదు. మీ శక్తి ఏమిటో తెలియక మీతో వచ్చి మా ప్రాణాలు పోగొట్టుకోలేం. అందుకే మేము మీకు రేపు పెట్టబోయే పరీక్షలో మీరు నెగ్గితే మీతో రావటానికి మాకే అభ్యంతరం లేదు. ఏమిటా పరీక్ష? రేపు చూస్తారుగా. వీరు ఈ రాత్రికి వీళ్ళకి విడిది ఏర్పాటు చెయ్యి. ఇంత రాత్రిపూట నా గదిలోకి ఎందుకు వచ్చావు? నిన్ను చెరచడానికి వచ్చాను. ఏంట్రా కూసా? అదే, నిన్ను చెరిస్తే నన్ను తప్పకుండా పెళ్ళాడతావని నిన్ను చెరుద్దామని వచ్చాను. ఎంత ధైర్యం! ఎప్పుడైనా ఇలాంటి పని చేశావో నీ ప్రాణాలు నీకు దక్కవు. వెళ్ళు. విజయ్, ఆ గదిలో ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. అంటే నీకు అభ్యంతరం లేకపోతే నీ గదిలో పడుకుంటాను. రా. ఈ 2 పిస్టల్స్ ని మా అన్న మన ఇద్దరికి ఒకేసారి తోస్తాడు. ఎవరు ముందుగా పిస్టల్ ని పట్టుకుని అవతలి వాళ్ళ చేతిలోని పిస్టల్ ని షూట్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. గ్రహచారం కొద్దీ నువ్వు నా చేతిలో ఓడిపోతే ఈ బలివేటకు బలి కాక తప్పదు. అన్నా విజయ్, ఎంతో కాలంగా ఆ నిధిని సంపాదించాలని ఈ బలికు ఆశగానే ఉన్నది. కానీ మా తండ్రి ఆ మృత్యులోయలోకి వెళ్ళటం అసాధ్యమైన పని అని చెప్పటం వలన ఆ ప్రయత్నం నుండి మానుకున్నాం. ఈనాటికి మాకు సమూజ్జి తగిలావు కనుక మేము మీతో రావటానికి సిద్ధమే. కానీ నువ్వు మరో పందెంలో గెలవాలి. ఏమిటది? ఈ బలి అన్న రుద్రుడు ఈటిపోటు నుండి నువ్వు తప్పించుకుని గెలవాలి. అప్పుడే మేము మీతో వస్తాం.
మనందరం చేతులు కలిపాం గనక ఆ నిధిని సులువుగా సాధించొచ్చు. అవును, ఈ బలి సాధిస్తాడు. ఆ ధనంతో ఎన్నో భూములు కొంటాడు, పెద్ద పెద్ద భవనాలు కడతాడు. నేను అంతే. నీ సంగతి ఏంటి? నా సంగత నాకు నచ్చిన మగాన్ని పెళ్లి చేసుకుని స్వర్గంలో తేలిపోతాను. చెట్టల్లే నీ సంగతి ఏంటి? ఇప్పుడు చెప్పను. సరే, నిద్దరకనే నా నేడు చేతను తెలుసా? మా ఊరు పక్కన పెద్ద చెరువు తవ్వించేసి దాన్ని ఎంత సారా పోయించేసి తాగుతుంటాను. నిధిలో భాగం నీకెందుకు ఇస్తాం? నీ దగ్గర తాళం చేయలేనప్పుడు అందాక మీలో ఒకరు నాకు అప్పివ్వండి. అందరం కలలు కంటున్నాం. 5వ తాళం చెవి దొరకాలిగా. అది ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు. మా నాన్న చెబుతూ ఉండేవారు. డోంగాపూర్లోని అతని స్నేహితుడి వద్ద ఆ తాళం చెవి ఉందని. అతని పేరు డేవిడ్ అని. బాబు, నిధి 3వ తాళం చెవి డేవిడ్. డేవిడ్. అదేంటి విజయ్, రుద్రుడు లాంటి వాడి మీద విజయం సాధించి కూడా అలా ఉన్నావేంటి? నేను నిధి దగ్గరికి ఎందుకు వస్తానన్న రహస్యం చెప్తాను, మనసులో పెట్టుకో. నువ్వే నా గుండెల్లో ఉన్నప్పుడు నీ రహస్యం కూడా అక్కడే భద్రంగా ఉంటుంది. చెప్పు. నేను ఇంట్లో లేని సమయంలో ఎవరో వచ్చి మా నాన్నను చంపి నిధి తాళం చెవి పట్టుకుపోయారు. అలాగా? అయితే మా నాన్న చనిపోతూ డేవిడ్ పేరు చెప్పి చనిపోయాడు. కానీ నిధికి 5వ తాళం చెవుడు. ఇప్పటికీ బలిదాంతో కలిపి 4 ఉండగా డేవిడ్ తాళం చెవితో కలిపి 5 అవుతాయి. మరి సరిపోయాయిగా. అటువంటప్పుడు డేవిడ్ మీ నాన్నగారు తాళం చెవి ఎందుకు దొంగిలిస్తాడు? అదే అర్థం కావట్లేదు. ఒకలా అయింటుంది. ఎలా? ఈ ముగ్గురులో ఎవడో డేవిడ్ తాళం చెవి కొట్టేసి ఉండాలి. నిధి మీద ఆశ ఉన్న డేవిడ్ మా నాన్నను చంపి నిధి తాళం చెవి దొంగిలించుండాలి. అంటే డేవిడ్ తాళం చెవి దొంగిలించిన వాడు వేళ్లలోనే ఉండుంటాడు. ఎవరన్నది నాకు అనవసరం. నాకు కావలసింది నా తండ్రిని చంపిన హంతకుడు. వాడే డేవిడ్. ఏమండే ఏమండే, ఇక్కడ డేవిడ్ అనే మనిషి ఉండాలి. అవును బాబు, అతని ఇల్లెక్కడా? ఆయనకు చర్చి ఇల్లమ్మా. అంటే ఒంటరివాడు. ఇప్పుడు అతను లోపల ఉంటే పిలవండి. వెళ్ళిపోయారు. ఎక్కడికి? జీసస్ నుండి పిలుపు రాగానే వెళ్ళిపోయారు. అట్టగా అయితే ఎప్పుడొస్తాడు? ఆయనకి తిరిగి రారు. ఎందుకు? 5 సంవత్సరాల క్రితం ఫాదర్ డేవిడ్ గారు చనిపోయారు బాబు. మనం ఇంత దూరం రావడం వృధా ప్రయత్నం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది. ఆ డేవిడ్ తాళం చెవి లేకుండా మృత్యులోయలోకి వెళ్ళడం అనవసరం. అయితే వెనక్కి పోదామా? అంతేగా మరి. డేవిడ్ తాళం చెవి లేకుండా నిధిని సంపాదించలేకపోతున్నాం. వాడు చచ్చిపోతూ ఈ ఊళ్ళోనే ఆ తాళం చెవి ఎవరికన్నా ఇచ్చుండాలి. కనుక మనలో ఎవరైనా ఆ తాళం చెవి సంపాదిస్తే నిధిలో సగభాగం వాళ్ళకి ఇవ్వాలి. ఇది మీ అందరికీ ఇష్టమేనా? విజయ్, డేవిడ్ చనిపోయి 5 సంవత్సరాలైంది. మరి మీ నాన్నని ఎలా చంపుంటాడు? అదే నేను ఆలోచిస్తున్నాను. మా నాన్న చనిపోతూ డేవిడ్ అని ఎందుకు చెప్పాడా అని. బహుశా డేవిడ్ దగ్గరికి వెళ్తే తాళం చెవులు ఎవరెవరి దగ్గర ఉన్న వివరం చెప్తాడని చెప్పబోయి చనిపోయి ఉంటాడు. నిధి దగ్గరికి వెళ్ళాలంటే డేవిడ్ తాళం చెవి కావద్దు? తప్పనిసరిగా. మరి ఏం చేద్దాం? డేవిడ్ తాళం చెవి ఎలాగైనా సంపాదిస్తాను. ఎలా సంపాదిస్తావు? నేను ఊహిస్తున్నది నిజమైతే నిధి తాళం చెవులు ఉన్న వాళ్ళంతా వాటిని మెడలో కట్టుకున్నారు. డేవిడ్ కూడా అలాగే చేసుంటే చనిపోయిన తర్వాత తాళం చెవితో పాటు అతని పాతిపెట్టి ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అతని సమాధిని తవ్వి చూడడమే మార్గం. అయితే పర్వాలేదా? ఇప్పుడా? పగలు శవాన్ని పుచ్చడానికి గొయ్యి తీస్తే ఊరుకుంటారు గాని ఎప్పుడో చచ్చిన శవాన్ని పైకి తీస్తామంటే ఎవరు ఊరుకోరు. అర్ధరాత్రి తర్వాత పెడదాం. కుక్కాయ్ 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 కుక్కాయ్. నన్నే
నిన్ను కాక ఇంకెవరినంతాను? భైరవుడు అంటే కుక్కే కదా. అత్తమానం నిన్ను భైరవుడు అని పిలవడానికి నోరు తిరక్క ఇవాళ నుంచి నిన్ను ముద్దుగా కుక్కో అంటాను. 4 చీరేయగల జాగ్రత్త. అబ్బాబా ఏమిటి మీ గొడవ? ఇంతకీ ఏమిటి నువ్వు కనిపెట్టింది? అదే ఆ విజయ్ గాడు తాళం చెవు కోసం ఆ డేవిడ్ గాడి సమాధిని తవ్వుతాడంట. తర్వాత తాళం చెవు శవమెల్లో ఉండొచ్చంట. రజని, ఆ లింగం గారు మనం అనుకున్న మాటలు విన్నట్టు నాకు అనుమానంగా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళు వస్తున్నారేమో చూడు, ఈలోగానే తవ్వి చూస్తాను. విజయ్, వాళ్ళు వచ్చేస్తున్నారు. విజయ్, ఛాయెందుకు తీస్తున్నావు? ఎత్తుకు పై ఎత్తు వేయాలి. పట్టు. భైరవా, బలి, రండి రండి. ఇదే ఆ డేవిడ్ సమాధి. అవును, ఆ విజయ్ గారు రాకముందే తవ్వేయాలి. నా గొంతుడు ఇక్కడ దాకా కొట్టించుకో దెబ్బ కొట్టు. ఏమిటిది? డేవిడ్ పుట్టిన 54 సంవత్సరాలు చనిపోయాడని దాని మీద తారీఖుంటే ఇక్కడ ఇంత చిన్న అస్థిపంజరం ఏమిటి? గొట్టాయ్ పాప ఈనాళ్ళు తిండి లేక సిక్కి చిన్నదైపోయిందేమో. నీకు మంది ఎక్కువై మతి చిన్నదైపోయింది. విజయ్, రథవులు నీ ఎత్తుకు చిత్తైపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను తీసుకెళ్తాం. నిన్ను ఇక్కడ వేసేద్దాం. ఏంటి ఇంకా నిలబడ్డారు? పదండి. అందరూ ఎక్కడికి బయలుదేరారు? డేవిడ్ తాళం చెవి దొరకలేదు కనుక ఇంకా నిధి కోసం వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఎవరి ఊళ్ళకి వాళ్ళు పోనవసరం లేదు. ఇదిగో డేవిడ్ తాళం చెవి నేను సంపాదించాను. పదండి, అందరం నిధి దగ్గరికి పెడదాం. కొట్టడా, మేమందరం కలిసి నిన్ను మోసం చేద్దాం అనుకుంటే నువ్వేమో మా అందరికి డింకి ఇచ్చి తాళం సంపాదించేసావు. మా బాగా బుద్ధి చెప్పావులే. పదండి. ఈ కోడిని నేను కొట్టాను.
కాదురా, ఈ కోడిని నేను కొట్టాను. నాకు ఆకలిగా ఉంది, ఈ కోడి నాకు కావాలి. నాకు ఆకలిగా ఉంది, ఈ కోడి నాకు కావాలి. ఈ నల్ల త్రాచు పేరు ఎప్పుడు వినలేదనుకుంటాను. కప్పలు తినే పావుకి కోడెందుకు పోరా? ఒక్కటే ఉంది, కింద కనపడతలేదు. నక్కలు పెక్కితేనాయా ఏమో. ఏ లింగం, పుర్రె గుర్తుంటే ఎవరైనా ఈ సరిహద్దు దాటితే ప్రమాదం అని అర్థం. అప్పుడు నేను ఏమంటానంటే మనం ఈ సరిహద్దు దాటకుండా గబగబూ వెనక్కి వెళ్ళిపోదామంటాను. ఇంత దూరం వచ్చింది తిరిగి వెళ్ళడానికి కాదు. మా అనుమతి లేకుండా మా సరిహద్దుల్లోకి వచ్చారు కనుక మా నాయకుడి దగ్గరికి మర్యాదగా రండి. కొంటనే అలా ఊరికే గుడ్డప్పగించి సొంత ఊరుకుంటావేంటి? దెబ్బ వేసేయి పిస్తోల్తో. తప్పు. మనం నిధి దగ్గరికి వెళ్ళాలంటే మృత్యులోకి వెళ్ళాలి. మృత్యులోకి వెళ్ళాలంటే ఈ అడవిని దాటాలి. ఈ అడవిని దాటాలంటే వీళ్ళ అనుమతి కావాలి. అందుకే మనం వీళ్ళ నాయకుడిని కలుసుకుంటే మనకి మంచి జరుగుతుంది అనుకుంటాను. పదండి. నాయక, ఈ పట్టణం జనం మన నేల మీదకి తుపాకులు తాడికెట్టారు. వీళ్ళని నమ్మకూడదు. కొండ దేవతకి బలిమ్మంటారా? కొండ, ఇవాళ నా పుట్టినరోజు. ఎవరికి బాధ కలిగించడం నాకు ఇష్టం లేదు. పైగా 2 ఆడకూతుర్లు కూడా ఉన్నారు. అమ్మాయిలు ఈ కారణంలోకి ఎందుకు వచ్చారు? మృత్యులోయకి వెళుతుంటే మీ వాళ్ళు బంధించి తీసుకొచ్చారు. మృత్యులోయక మీరా? సింగ, నీ విద్య చూపించు. చూసారా, అంత గురికల వెలుకాండు నా వద్ద ఉండి కూడా మృత్యులోయలోకి వెళ్ళడానికి జరుస్తాను. అటువంటిది మీరు ఏ ధైర్యం చూసుకుని అక్కడికి వెళ్తున్నారు? దొరా, ఏ ధైర్యంతో అడుగుతున్నారు కదూ? ఇప్పుడు చూడండి. నీలాంటి గురిగల వాడిని, కనురెప్పపాటు వేగంలో బాణాన్ని వదిలేవాడిని ఇంతవరకు నేనెక్కడా చూడలేదు. నీ విద్య మెచ్చదగింది కనుక ఈ రోజు మీరంతా నా అతిథులుగా ఉండండి. ఏమిటో అడవి రాణి ఆభరణాలు తీయకుండానే ఆలోచిస్తూ కూర్చుంది. నా తోడేమైనా కావాలా? కండబలమే గాని బుద్ధి బలం లేదనుకుంటాను. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. అడవిలో పడుండే నీకు మర్యాద కావాలా? నీలాంటి పడుచు పిల్ల ఒంటరిగా పట్టణంలో దొరికితేనే వదలను. అలాంటిది అడవిలో దొరికితే వదులుతాను.
కానీ మీ పట్నం మనుషులను ఆదరించినందుకు మా గూడాన్నే మల్లం చేశారు. వంట వీడిని అడవిలోకి తీసుకెళ్లి చెట్టుకు వేలాడగట్టండి. ఇంత దుర్మార్గం చేసిన వీడి గుండెల్లో బాణాలు వదిలి చంపండి. ఎలాగూ చచ్చేవాడికి నీకు తాళం ఎందుకు? విజయ్, ఇక మీరందరూ వెళ్ళిపోండి. మీరందరూ కాసేపు అలసట తీర్చుకుని 2 కోసల దూరం వరకు వెళ్ళి నేను తిరిగి వచ్చే వరకు ఆగండి. ఎక్కడికి వెళ్తావు? భైరవుని రక్షించి తీసుకురావడానికి. వాడి విజయ్, వాడి తాళం చెవి కూడా ఈ బలి దగ్గర ఉన్నది. 5 తాళం చెవులు మన దగ్గర ఉన్నప్పుడు వాడిని ఎందుకు రక్షించాలి? ఒక వాట మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఎందుకన్నది వచ్చిన తర్వాత చెప్తాను. జగ్గు, కాళీ, ఒకవేళ నేను భైరవుని రక్షించలేకపోతే నిధిలో ఒక భాగం మీ ఇద్దరికి ఇప్పిస్తాను. వస్తాను. భైరవ, చిన్నగా 2 కోసల దూరంలో మన వాళ్ళు ఉన్నారు. నువ్వు నా గురం తీసుకెళ్ళి, నువ్వు నీ గురం తీసుకొస్తాను. రుద్రన్న, రుద్రన్న, అక్కడ ఊబి. ఊబా? మనం పోయేది నిధి కోసం. ఆ ఊబి కూడా మనకెందుకు? ప్రాణాలు తీసేందుకు. ఎవరివి? ఎందుకు? రజని ప్రాణాలు తీసేందుకు. తన మెడలో ఉన్న తాళం చెవి నా మెడలో ఉండేందుకు. ఆ నిధిలో 3 భాగాలు మనకు చెందేందుకు. రజని, కదలకు. రజని, భయపడకు. నేను వచ్చాను. విజయ్,
దూకేసి దూకే. ఊరుకో. విజయ్, మరోసారి నా ప్రాణం కాపాడా. ఎలా నీ రుణం తీర్చుకోను? మన మధ్య రుణాల ప్రసక్తి లేదు. పద. చచ్చేవాడికి తాళం చెవి ఎందుకని కూసావుగా? ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఈ తాళం చెవి ఎలా దక్కించుకుంటావు నేను చూస్తాను. ఏమిటి మీ గొడవ? బలి నా తాళం చెవి లాక్కున్నాడు. బలి, మర్యాదగా భైరవుడి తాళం చెవి, రజని తాళం చెవి ఇచ్చేయి. ఇవ్వకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు. విజయ్, గూడెంలో నా ప్రాణం కాపాడి నువ్వు చావకూడదని ఇక్కడ ఈ తాళం చెవి ఇప్పించావు. నిధి వరకు నువ్వు వచ్చి తీరాలి గనుక. నీ మాటలు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. భైరవ్, నీకే కాదు నిధి తాళం చెవులున్న ప్రతి ఒక్కరికి అసలు సత్యమేమిటో అర్థమయ్యేలా చెప్తాను. నేను ఇంట్లో లేని సమయంలో నా తండ్రిని చంపి నిధి తాలూకు 3వ తలుపు తాళం చెవి దొంగిలించుకొచ్చిన హంతకుడు నీలో ఉన్నాడు. నిజమా? ముమ్మాటికి. నిధి తాలూకు 3వ తలుపు తాళం చెవి మీలో ఎవరికి తెరుచుకుంటుందో వాణ్ణి నా తండ్రిలాగే చిత్రహింసలు పెట్టి చంపాలని మీతో వస్తున్నాను. అంతేకాని నిధి కోసం కాదు. అప్పటి వరకు మీ అందరినీ నా ప్రాణంలా కాపాడతాను.
కోరనా మరి కొంచెం కొసరనా ఏమని అసలేమని ఏదో కావాలని అది నీవే ఇవ్వాలని ఏదో కావాలని అది నీవే ఇవ్వాలని కొంచెం కోరనా మరి కొంచెం కొసరనా ఏమని అసలేమని ఏదో చెయ్యాలని ఇంకేదో కావాలని ఏదో చెయ్యాలని ఇంకేదో కావాలని ఒంటరిగా నీ ఉన్నప్పుడు మనసేదో అంటది జంటగా నాతో ఉన్నప్పుడు అది చెబితే వింటది అన్నది చెబితే సిగ్గంటది ఆ సిగ్గొస్తే నేను ముద్దంటది ఆ మనసులో నీ మమత రోజు ముద్దాడని ప్రతిరోజు సిగ్గేయని రోజు ముద్దాడని ప్రతిరోజు సిగ్గేయని కొంచెం కోరనా మరి కొంచెం కొసరనా ఏమని అసలేమని ఏదో కావాలని అది నీవే ఇవ్వాలని ఏదో చెయ్యాలని ఇంకేదో కావాలని తొలి చూపులతో తాంబూలమిస్తే మనసే మురిసెలే మురిసిన మనసే ముత్యాలు కురిసి వలపే తడిసెలే తడిసిన వలపుల బిడియాలు గడిచిన కొలది విరహాలు ఆ విరహమే నా సరసమై బ్రతుకే పండాలి నూరేళ్ళు ఉండాలిలే బ్రతుకే పండాలి నూరేళ్ళు ఉండాలిలే కొంచెం కోరనా మరి కొంచెం కొసరనా ఏమని అసలేమని ఏదో చెయ్యాలని ఇంకేదో కావాలని ఏదో కావాలని అది నీవే ఇవ్వాలని కొంచెం కోరనా మరి కొంచెం కొసరన్నా రేఖ, నువ్వు ఆడదానమని దయదలిచి వదిలేస్తున్నాను. మరోసారి ఇలా జరిగితే నేను ఊరుకోను. పద రజని.
ఎందుకు పిలిచావు? ఒక ఆడది మగవాన్ని ఎందుకు పిలిపించుకుంటుంది? నిజంగానా? ఏ అనుమానంగా ఉందా? అనుమానమే. ఎందుకంటే నువ్వు నువ్వు ఆ విజయ్ గారి మీద మోసపడుతున్నావని నీ మీద ఆశ వదులుకొని ఆ కొండదాని కోసం ఈ రజని కోసం మోసపడ్డాను. ఇప్పుడు ఆ విజయ్ అంటే నాకు పరమసహ్యం. ఏ? నిండుగా కండలతో ఆడదాన్ని ఆకలి తీర్చేవాడివి నువ్వు. అందుకే కోరి పిలిపించుకున్నాను. అబ్బా, అంత మాట అన్న తర్వాత రేఖ ఇంక నేను ఆగలేను. రా. అబ్బా, ఎందుకంత ఆత్రం? ఎప్పటికైనా నేను నీదాన్నేగా. సమయం వచ్చినప్పుడు నేనే పిలిపిస్తాను. నిజంగానా? నిజంగా. మరి నేను చెప్పినట్టు వింటేనే. వింటావా? నీకోసం నా ప్రాణాలే ఇస్తాను. ఎందుకంత ఆతృత? ఎప్పటికైనా నేను నీదాన్నేగా. ఎవరు వస్తున్నట్టున్నారు, నువ్వు వెళ్ళు. సరే. ఓహో, గొంటాయ్ గొంటాయ్ గొంటాయ్, అక్కడ దెబ్బ ఇక్కడ దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వేసేసినావు. ఏంటి కథ? ఇద్దరిని మన గుప్పెట్లో పెట్టుకుంటేనే నిధిలో ఆ 2 భాగాలు మనకే దక్కుతాయి. నీ 7 మగాళ్ళు కలిసి ఆ విజయ్ గారిని బంధించి తాళం చెవి గుర్రాన్ని తీసుకుని మనం పోతే గుర్రం లేక దారి తెలియక చచ్చినట్టు తన వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు నిధిని మనం సమానంగా పంచుకున్నాం. ఏమంటావు బలి? మరి ఆ రజని సంగతం? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వేసి చంపేస్తే సరే ఒక అంకి తగ్గిపోద్ది. వీల్లేదు. రజని బతికుండాల్సిందే. ఆ నిధి దొరుకుతుందో లేదో అది దాని ఆస్తి నాకు దక్కాల్సిందే. అదండి. అందుకే నిన్ను వెంటాడి వస్తున్నాను. నీ అంతు చూస్తాను. ఏరా బురదపాంగ, ఇప్పుడైనా తెలిసిందా ఈ ఎమిడి ఉద్యోగం ప్రాణాలు తీయడమని? కుర్రగా, వీడు కాదు నన్ను కట్టేసింది. మరెవరు? నిధి గురించి కొందరు మోసం చేశారు. నిధా? కొంప తీసి మా ఊరు నుంచి మా అమ్మాయి గారితో వచ్చిన వాళ్ళు కాదు కదా? మీ అమ్మాయి పేరేంటి? రజని. రజని అయితే ఆ ముఠాయి. మరి అమ్మాయి గారేరి? వాళ్ళు ఎత్తుకుపోయారు. ఓహో, తాళం చెవి తీసుకుని కూడా వాళ్ళ అమ్మాయి గారిని వదలలేదన్నమాట. దారి చూపించు, వాళ్ళందరూ కాళ్ళ కీళ్లు తీసేస్తాను.
ఏమిటి విచిత్రం? పైన శిఖరాలు ఆడుతున్నాయి. ఇక్కడ పెనుగాలులు వీస్తాయని మా నాన్న ముందే చెప్పారు. పటంలో ఉన్న శిఖరాలు కనపడుతున్నాయి, నిధెక్కడ కనపడదే. కొంటనాయ్, నేను చెప్పనా? చెప్పు. ఈ కొండంతా తవ్వేసావనుకో నిధికి ఎంత ఉంటది? నీ మొహం ఉంటుంది. ఈ కొండను ఎలాగా తవ్వడం? నిధి కావాలంటే కొండ తవ్వాలి. అందుకే పెద్దోళ్ళు చెప్పారు కత్తి పలి అని. మీరందరూ పలుగు పార్లు పుచ్చుకుని ఈ కొండ తవ్వేయండి. నేను పక్కన కూర్చుని దెబ్బేసుకుంటాను. రేఖ, చాలా దాహంగా ఉంది. మంచి నీళ్ళివ్వా? నీళ్ళ తాగు. అవును, నీ మొహానికి నీళ్లు కూడా కావాలా? నీ ఒళ్ళంతా ప్రేముంది కదమ్మా, ఆ ప్రేమను తాగు. నీ దాహం తీరుతుంది. అప్పుడేమైంది? ఇంకా 2 రోజులు నువ్వు ఇలా నీళ్లు తాగకుండా ఉండాలి. గొంతు ఎండిపోయి గింజుకుంటూ చావాలి. అప్పుడు నేను నా కళ్ళారా చూడాలి. ఏమిటి? రాజా, నువ్వు వెంటనే వెళ్ళి విజయ్ ఎలాగైనా తీసుకురా. ఆ తాగుబోతుల మాటలని ఈ కొండను దవ్వుతున్నావు. చేతులు బొబ్బలెత్తున్నాయి తప్ప ఈ రాళ్ళు పగలవు, నిధి కనపడదు. ఏంటలా గుడ్డప్పకి చూస్తున్నారు? చేసిన తప్పుకు చెంపలు వేసుకుని ఆ ఇది కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోండి. విజయ్, విజయ్, నన్ను మాత్రం తప్పకుండా క్షమించేసి. పొరపాటైంది, క్షమించు విజయ్. ఎవరి తాళం చెవులు వాళ్ళకి ఇచ్చేయండి. భైరవ్, ఏదా పటం? ఈ పటంలో ఉన్న ప్రకారం సూర్యోదయం కాగానే దాని వెలుగు కిరణాలు ఈ 2 శిఖరాల మీద పడతాయి. అప్పుడు ఆ శిఖరాల నీడ ఎంత దూరం పోయి ఆగిపోతుందో అక్కడ నిధి దొరుకుతుంది.
కాబట్టి రేపు ఉదయం సూర్యుడు ఉదయించక ముందే లేస్తే నిధికి దారి చూపిస్తాను. గుంటడా నువ్వు కనిపెడతావని నాకు ముందే తెలుసు, అందుకే నేను మానేశా. దొరా, రజనీ తాళం చెవి రజనీకి ఇచ్చేసావు, మరి మన ముగ్గురికి నిధులు ఒక వాటాయికి దక్కేది? జగ్గు, నేనంత తెలివి తక్కువ వాణ్ణి కాదురా. నేను రజనీకి ఇచ్చింది విజయ్ తండ్రి చింతలపూడి చింతయ్య తాళం చెవి. దొరా, అలా మారిస్తే ప్రయోజనం ఏమిటి? అక్కడే ఉంది మరి. నిధి 3వ తలుపు తెరవగానే విజయ్ తండ్రిని రోషాల మీసాలయ్య చంపి ఆ తాళం చెవి తన కూతురు రజనీ చేత పంపించాడనుకుని రజనీ మీద గాని వాళ్ళ నాన్న మీద గాని పగ తీర్చుకుంటాడా విజయ్. రోషాల మీసాలయ్య తాళం చెవి మన దగ్గరుంది. అది ఎన్నో తలుపు తాళం చెవో ఎవరికీ తెలియదు కాబట్టి మనల్నేమీ చేయలేడా విజయ్. విజయ్, మా యముడు నిన్ను విడిపించి తను ప్రాణాలు పోగొట్టుకున్నాడనమాట. ఈ నిధి విషయంలో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారో తెలియదు. ఈ పాడు నిధి గురించి ఇన్ని కష్టాలు పడుతున్నావు. నిధి వద్దు, ఏమీ వద్దు, పద మా ఇంటికి వెళ్ళిపోదాం. రజని, నిధి అన్ని తాళాలు తెరిచే వరకు నేను ఎక్కడికి రాలేను. సూర్యుడు ఉదయించక ముందే లేవాలి. వెళ్ళి పడుకో. ఆగిపోయిందంటే నిధి ఇక్కడే ఉందన్నమాట. రండి. నీ తాళం చెవు. భైరవ్, నీ తాళం చెవు. వచ్చింది. ఇక్కడ అసలు తలుపే లేదు. ఇక నీ తాళం చౌకి పనే లేదు. గోయిందా గోయిందా.
తాళం చెవుల వివరాలు. మొదటిది రోషాల మీసాలయ్య, రెండవది సింహాచలం, మూడవది చింతలపూడి చింతయ్య, నాలుగవది చిత్రాల శివుడు, 5 డేవిడ్, చిత్రపటం కుంటి కైలాసం. అసలు రహస్యం ఇప్పుడు బయటపడింది. తాళం చెవులు పంచిపెట్టేప్పుడు డేవిడ్ ఎవరెవరికి ఏ తాళం చెవులు ఇచ్చాడో రాసి పెట్టాడు. అందుకే మా నాన్న చనిపోయేప్పుడు డేవిడ్ అన్నది. నిజంగా ఈ భైరవుడు కుంటి కైలాసం కొడుకే ఉంటే చిత్రపటం ఒకటే ఉండాలి కానీ తాళం చెవి ఎలా వచ్చింది? అంటే వీడు కైలాసాన్ని చంపి పటాన్ని, మా నాన్నని చంపి తాళం చెవిని సంపాదించాడనమాట. నేను మా నాన్నను చంపిన వాడి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరానని తెలిసి రజని తాళం చెవిని మార్చి ఆ నేరాన్ని రజనిపై మోపాలని ప్రయత్నించాడు ఈ భైరవుడు. భైరవ్, ఇన్నాళ్లుగా నా కళ్ళ ముందే ఉంటూ ఏమీ తెలియని వాడిలాగా నాటకం ఆడావు. 5వ తలుపు తెరవగానే ఎంత చూస్తాను. ఈ పెట్టె మాదే, ఈ పెట్టెలో నిధంతా మాదే, ఇక్కడికి ఎవరు రావద్దు. ఈ బొమ్మ నాదే, ఈ చెట్టు నాదే, ఈ బొమ్మ నాదే, ఈ చెట్టు నాదే. ఓలమ్మ 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 కొట్టాయి. ఈ వజ్రాలు వైడూర్యాలు ఈ బంగారం చూస్తా ఉంటే అమ్మో నా కొళ్ళు తెలియట్లేదు. కొంటాయి నేను ఈ బంగారం అంతా సంచుల్లో నింపి నేను వెళ్ళి ఆ బంగారపు ఆకులు కోసుకొస్తా. మావయ్య, ఈ నిదంతా మనకు దక్కాలంటే ఒక్కడే ఉపాయం. నువ్వందరి గుర్రాలు తీసుకెళ్లి పక్కనున్న అడవిలో కూర్చో. వీళ్ళు గుర్రాలు లేక నిధి మోయలేక నానా వస్తువులు పడతారు. అప్పుడు ఒకరి చేతిలో ఒకరు చచ్చేలా నేను ఉపాయం ఆలోచించి వీళ్ళందరూ చచ్చిన తర్వాత మనిద్దరం కలిసి వచ్చి ఈ నిదంతా గుర్రాలను తీసుకెళ్ళచ్చు. ఏమంటావు? అమ్మలో కొట్టు, అమ్మలో కొట్టు. అందరూ సారా పుట్టివి కదూ, వాళ్ళు ఉపయోగించాలి. కానీ కొంటాయి నాకు ఉపాయం చెప్పి నువ్వు అపాయంలో పడబోక. జాగ్రత్త, నేను వస్తా. ఈ బొమ్మ నాది, 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 ఈ బొమ్మ నాది.
బలి ఆ రజని నిధి తీసుకోకుండా ఒంటరిగా కూర్చుందంటే ఏదో మన మీద అఘాయిత్యం తలపెడుతుందని అనుమానం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదు, గుహ బయట దాన్ని కట్టేసి వెళ్దాం. పెనుగాల్లో ఆకలి కలమటించి చస్తుంది. అలాగే రా. మన గుర్రాలు కనపడుతుంది. అయ్యో ఎలా? నడిచేద్దాం పదండి. బలే, ఆ ఖాళీ జగ్గులు తాళం చేయలేకుండానే ఇంత నిధిని సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళిద్దరిని చంపేస్తే ఆ నిధిని మనం అందరం పంచుకోవచ్చు. ఏమంటావు? వాళ్ళ నిధి కూడా మనకే దక్కుతుంటే కాదంటానా? రుద్రన్న పద. వీరు దగ్గర నీళ్లున్నాయి, వెళ్ళి తీసుకురా. బలి, వాడు నీళ్ళు ఇవ్వకపోతే మా అన్న నా మీద ఉన్న ప్రేమతో వాడిని చంపైనా నీళ్లు పట్టుకొస్తాడు. నేనేమన్నా కొద్దిగానే ఉన్నా, నీళ్ళు మాత్రం ఉన్నా.
మనిద్దరి మధ్య నీ అన్న ఉండడం నాకేం ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నేను నీకు దక్కాలంటే మీ అన్నను చంపి మొత్తం నిధిని మనిద్దరం పంచుకుందాం అంటాను. నా వల్ల కాదు. మా అన్న నా కన్న తండ్రి లాంటి వాడు. నా చేతులారా నేను ఎలా చంపగలను? కావాలంటే ఇంకేమైనా చెప్పు, చేస్తాను. నేను ఈ నిధి నీకు దక్కాలంటే మీ అన్నను చంపగా తప్పదు. వెళ్ళు. రేఖ, రేఖ, నీ గురించి మా అన్నను చంపి నీకుని పట్టుకొచ్చాను. రేఖ, రేఖ. నన్ను తాగుబోతనుకున్నారు కదరా. ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేను చిత్తుల మారి నక్కన్రా. సారా కోసం ఈ పిస్టల్ తాకట్టు పెట్టాననుకున్నారే, అదంతా ఒట్టి అబద్ధం. ఈ నిధి కోసం నేను ఆడిన నాటకం ఇప్పుడు అర్థమైందిగా. పిస్టల్ పేల్చడంలో మీ అందరికంటే మగాణ్ణని. మర్యాదగా ఆ నిధి సంచులు కిందకి తిప్పండి. లింగం, ఈ నిధిని పేదవాళ్ళకి పంచడానికి తీసుకెడుతున్నాను. కావాలంటే నువ్వే తీసుకెళ్లి పంచు. విజయ్,
ఈ లింగం అంత తెలివి తక్కువ వాడు కాదురా పేదలకి పంచడానికి. ఆ నిధి నాకే దక్కాలి. దూరంగా వెళ్ళిపోండి. హ్మ్. కొంచెం కోరనా మరి కొంచెం కొసరనా ఏమని అసలేమని